అందరికీ నమస్కారం అండి. నేను మీ లావణ్య. ఈ చూస్తున్న ఏమిటంటే హెర్బల్ షాంపూ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయంటే, ఇది వచ్చేసి కొబ్బరి పువ్వు అంటారు దీన్ని, ఇది 100 గ్రామ్స్. ఇది వచ్చేసి సీకాకాయ, ఇవి 100. ఇవి కుంకుడుకాయ, ఇవి 100 గ్రామ్స్ అండి. ఈ మెంతులు, ఇవి కూడా 100 గ్రామ్స్. ఇది ఉసిరి, అయితే నేను ఈ ఉసిరి పొడి తీసుకున్నానండి. ఈ ఉసిరి కూడా 100 గ్రామ్స్. ఇది వచ్చేసి అలోవెరా జెల్, ఇది ఒక పర్ఫ్యూమ్. వీటితోటి నేను హెర్బల్ షాంపూ తయారు చేస్తాను. ముందుగా ఇప్పుడు నైటు ఇవన్నీ కూడా విడివిడిగా 100 గ్రామ్స్ అంటే లీటర్ నీళ్ళల్లో నానబెడతానండి. ఇదొక లీటర్ నీళ్ళు, ఇదొక లీటరు, ఇదొక లీటరు, ఇదొక లీటరు, ఇట్లా ఇవన్నీ కూడా లీటర్ నీళ్ళల్లో ఈ నైట్ నానబెట్టి రేపు మార్నింగ్ దీన్ని లీటర్ 4 లీటర్స్ అవుతాయండి. 4 లీటర్స్ వాటర్ను ఒక్కొక్కటి మరిగిస్తే లీటర్ షాంపూ వచ్చే వరకు ఉంచాలండి. ఇవన్నీ కలిపితే లీటరు ఇవైతే లీటరు ఇది లీటర్ ఉంటుంది అలోవెరా లిక్విడ్. మనము ఈ షాంపూ ప్రిపేర్ చేయాలి అంటే 2 లీటర్స్ వస్తుందండి. దాన్ని బాగా మరిగించి దాన్ని ప్రిపేర్ చేయాలి. నైటు కుంకుడుకాయ, సీకాకాయ, మెంతులు అన్నీ నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 4 లీటర్ల వాటర్లో పోసి అన్నీ 100 గ్రామ్స్ దీన్ని లీటర్ వాటర్ వచ్చే వరకు మంచిగా ఉడికించుకోవాలండి. చూసారా, నేను కట్టెల పొయ్యి మీదనే పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు ఇవి అవైలబుల్ ఉంటాయి కాబట్టి దీని మీద చేస్తా. గ్యాస్ ఉంటే గ్యాస్ అనుకూలంగా ఉంటే అదే చేసుకోవచ్చు. చూసారా, పక్కకు నీళ్ళ గిన్నె పెట్టిన ఈ షాంపూ తయారయ్యే వరకు నీళ్ళు మంచిగా వేడైతాయి, స్నానం చేయొచ్చు అని. తర్వాత ఇది బాగా ఉడికేసరికి కనీసం ఒక 2 అవర్స్ అన్న పడుతుందండి. చక్కగా మంట పెట్టుకుంటే నెమ్మదిగా ఉడికించాలి. చూసారా, షాంపూ మొత్తం ఉడికిస్తే ఉడికి చక్కగా మొత్తం ఉడికిపోయినాయండి. 1 లీటర్ వరకు వచ్చేసినాయి ఈ జ్యూస్ అనేది. ఇప్పుడు దీన్ని దింపి వడపోసుకోవాలి. ముందు ఒకటి ఈ ప్లాస్టిక్ బకెట్లో దాని మీద రంధ్రాల గిన్నె పెట్టేసి దీన్ని చల్లారిన తర్వాత వడపోసుకోవాలండి. వడపోసుకున్న తర్వాత మళ్ళీ ఈ గిన్నెను కడిగేసి ఇది చల్లారేలోపు ఈ కొబ్బరి పువ్వును కొంచెం 1 గ్లాస్ వాటర్ పోసి దీన్ని కరగనివ్వాలి. ఇప్పుడు ఈ వడపోసుకున్న ఈ మిశ్రమాన్ని కొన్ని నీళ్ళు పోసి బాగా ఇట్లా పిసకాలండి. పిసికితే ఏమైందంటే దాంట్లో జ్యూస్ అంతా వస్తుంది. చల్లారిన తర్వాత ఈ పని చేసుకోవాలి. నేను మెత్తగా పిసికాను దీన్ని మళ్ళీ ఈ రంధ్రాల దాంట్లో వడపోస్తాము. మనం చేతితోటే అనుకోవాలి. ఇది కాస్త బాగా బంకగా అయిపోతుంది కదా, మెల్లగా గారుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఏం చేయాలంటే ఈ కొబ్బరి పువ్వు ఉంది కదా, అది వేసి దీంట్లో కొన్ని వాటర్ వేసి పొయ్యి మీద పెట్టాలి. ఎందుకంటే ఇది కరగాలి, అంతే కరగడం కోసము ఈ పొయ్యి మీద పెట్టేస్తాను. చూసారా ఈ లిక్విడ్ ఎట్లా తయారైందో. కుంకుడుకాయ, సీకాకాయ, మెంతులు, ఉసిరి అన్నీ ఉడికించి వడపోసుకున్న లిక్విడ్. ఇప్పుడు దీన్ని మనము మరొక గిన్నెలో ఈ పిండి వడపోసి జల్లెడ దాంట్లో వడపోసుకోవాలండి. ఎందుకంటే ఇది ఇలాంటి నలక అట్లాంటిది ఏమి ఉండొద్దు కదా, దాంట్లో మనము కొంచెంగా వడపోసుకొని ఒక 2 సార్లు వడపోసుకోవాలండి, 1కి 2 సార్లు ఏమి ఉండకుండా. ఇది తొందరగా కారదు, ఎందుకంటే తిక్కుగా ఉంటుంది కదా, మళ్ళీ ఇది అడ్డొస్తూ ఉంటుంది. ఈ విధంగానే చేస్తూ వడపోసుకోవాలి. మనకి ఈ లోపల ఏం చేయాలంటే
ఇది కొబ్బరి పువ్వును ఈ విధంగా కొంచెం నీళ్ళు పోసి చక్కగా మొత్తం కరిగేటట్టు మరగనియాలి. చూడండి, 2 సార్లు 3 సార్లు వడపోసానండి దీన్ని. ఎంత చక్కటి షాంపూ తయారైతుందో చూడండి. ఇంత టైం పట్టిందండి. ఇప్పటికీ 3 అవర్స్ దాటిందండి నేను ఈ ప్రిపరేషన్ అయ్యేసరికి. ఇగో ఈ కొబ్బరి పువ్వు కూడా చక్కగా కరిగి చిక్కగా తయారైంది. ఇప్పుడు దీంట్లో మనము ఈ కుంకుడుకాయ రసాన్ని పోసేద్దాం. హెర్బల్ షాంపూ తయారు కావాలంటే ఎంత కష్టమో చూడండి, ఎంత టైం పడుతుందో. ఇలా చేసి పెట్టుకుంటే 3-4 ఇయర్స్ అయినా కూడా దీనికి ఎక్స్పైరీ లేకుండా ఉందండి. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చేసి పెట్టుకున్నాను. నేను దాదాపుగా ఈ షాంపూ ఒక 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. నేను దీన్ని జనశిక్షణ సంస్థానం వాళ్ళ వద్ద శిక్షణ తీసుకొని తయారు చేశానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చేస్తూనే ఉన్నాను. నాకు తెలిసిన వాళ్ళకు, రిలేషన్స్ అందరికీ నేను మార్కెట్ కూడా చేస్తానండి. ఇప్పుడు దీన్ని కొంచెం మెల్ట్ అయిన తర్వాత, కొంచెం అన్నీ మిక్స్ అయిన తర్వాత అలోవెరా జెల్ దీంట్లో కలిపేయడం అండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్ షాంపూ రెడీ అవుతుంది. చూసారా, దీంట్లో అలోవెరా జెల్ కలిపేస్తే పర్ఫెక్ట్ హెర్బల్ షాంపూ రెడీ అయినట్టే. చూసారా, నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేస్తూ పని చేస్తున్నానండి. అందుకే కొంచెం అప్పుడప్పుడు క్లారిటీ మిస్ అవుతూ ఉంటుంది. చూసారా, కలర్ కూడా మొదట ఉన్న కలర్ ఇప్పుడు అలోవెరా జెల్ వేసిన తర్వాత ఉండదు. చల్లారిన తర్వాత మరొక కలర్ కొడుతూ ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఉంచేసి దింపేయడం అండి. చల్లారిన తర్వాత పర్ఫ్యూమ్ కలిపేస్తే సూపర్ హెర్బల్ షాంపూ రెడీ. చల్లారిన తర్వాత చక్కగా చిక్కగా తేనెలాగా తయారైపోతుందండి. చూసారా, షాంపూ పూర్తిగా చల్లారిపోయింది. మనం ఇప్పుడు దీంట్లో పర్ఫ్యూమ్ కలిపేసుకుంటే లావణ్య హెర్బల్ షాంపూ రెడీ అయిపోయినట్టే. నేను ఈ పర్ఫ్యూమ్ వాడతానండి. ఉంటానండి. చూసారు కదా, లావణ్య హెర్బల్ షాంపూ. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఉంటానండి. బాయ్.